రూరల్ ఏరియాలో కొంచెం టీడీపీ రూరల్ బేస్ ఉన్న చోట్ల టీడీపీకి కూటమికి ఉంది. కానీ మిగతా సిటీలో వీళ్ళకి పెరగడానికి కారణం, వైసీపీకి పెరగడానికి కారణం ఈ పాలనను, లేకపోతే వీళ్ళు ఇంకోటనో కాదు. కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన చేతిలోకి పోకుండా ఉండాలి, వైజాగ్ రైల్వే జోన్ రావాలి, ఈ రెండు రావాలి అంటే ఈ పార్టీ ఉంటేనే. వాళ్ళు వస్తే ఆల్రెడీ లేదని చెప్పేశారు. ఇంకా వాళ్ళని గెలిపించినాక మళ్ళీ దాని గురించి అడగటం లేదని చెప్పేసే కదా కలిసి వస్తున్నారు వాళ్ళు. ఈ లేదని చెప్పిన బీజేపీతో చేతులు గెలిపేశారు. కనుక వాళ్ళు వస్తే ఇవి ఉండవు, వాళ్ళు వీళ్ళని గెలిపించుకుంటేనే ఇవి ఉంటాయని ప్రజలు, చదువుకున్న వాళ్ళు, కొంచెం ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా బాగా. ఉద్యోగస్తులు కొంత వైజాగ్ స్టీల్ ప్లాంటు వెళ్ళిపోతే మా ఉద్యోగాలు ఏమవుతాయి, ఈ భయాందోళనలు ఉన్నాయి. కనుక ఇది ఆపాలంటే ఈ పార్టీ. సో నెక్స్ట్ వస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ కూటమికి ఎక్కువ ఉంది, బలంగా ఉంది. అక్కడ 1/4 వీళ్ళైతే 3/4 వాళ్ళు ఉన్నారు. ఉభయ గోదావరి అక్కడే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. కృష్ణాకి వచ్చేటప్పటికి కృష్ణాలో 50-50గా ఉన్నారు. ఇక్కడ కుల ప్రాతికి కావచ్చు, ఇంకోటి కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉన్న జిల్లా కనుక అక్కడ సగంలో ఉన్నారు. గుంటూరు సగంలో ఉన్నారు. ఇక కడప, కర్నూలు, చిత్తూరు ఫుల్ డామినేషన్లో ఉంది. కడప, కర్నూలు, చిత్తూరు టోటల్గా వైసీపీకి పైచేయిగా ఉంది. అక్కడ రాజకీయ పరిస్థితి కానీ, ఇంకోటి కానీ, ఈ సంక్షేమ పథకాల ఫలితాలు కానీ ఇవన్నీ అక్కడ నెల్లూరు వైసీపీకి పైచేయిగా ఉంది. అక్కడ లీడర్షిప్ వల్ల ఇంకోటి పైచేయి ఉంది. అక్కడ క్యాండిడేట్స్ కూడా వీళ్ళ సైడ్ అంత స్ట్రాంగ్ కాదు, అలా ఉంది. సో ఈ లెక్క మీద నేను జిల్లాల వారీగా లెక్క వేసి వరుసగా వేసుకుంటే 115 నుంచి 125 వీళ్ళు, 40 నుంచి 45 వాళ్ళు ఆ లెక్కలో ఉంది. తప్పితే వేరే రకంగా రావడానికి ఒక 2-3 అటు నడుస్తుంది. కాబట్టి గ్యారంటీగా అధికారం వైసీపీకి వస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి. ఈ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ కూటమి యొక్క మైత్రిని విశ్వసించే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ కూటమి ఒకళ్ళనొకళ్ళు ఊసుకున్నారు, తిట్టుకున్నారు, అసహ్యంగా మాట్లాడుకున్నారు. సిగ్గుందా, శరముందా, చంద్రబాబు, లోకేష్ మీ అంతు చూస్తాను, మీ ప్రభుత్వంతో అవినీతి ప్రభుత్వం లేదని గతంలో మా అమ్మను తిట్టారు. మా అమ్మను తిట్టిన వాళ్ళని మనం క్షమించను, మీరు భూస్థాపితం అయ్యేదాకా నేను నిద్రపోను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చంద్రబాబుని, లోకేష్ని అంత బహిరంగ సభలో తిట్టాడు. ఆయన వెళ్ళి వాళ్ళ చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు మోడీ ఒక కేడి, ఒక కిరాతకుడు, ఒక టెర్రరిస్టు, అతని దేశంలోనే ఉండడానికి పనికిరాడు, అతనికన్నా నా కార్యకర్త బెటరు, భార్య లేదు, బిడ్డ లేదు, కుటుంబం లేదు అని అపహేళనగా మాట్లాడాడు. ఆయన ఇప్పుడు తన అవసరం కోసం చేతులు కలుపుతాడు. ఇది బీజేపీ చంద్రబాబుని మోడీ గారే మాట్లాడాడు. చంద్రబాబు ఒక అవినీతి ముఖ్యమంత్రి, దేశంలో ఉన్న అవినీతి ముఖ్యమంత్రుల్లో ప్రథముడు చంద్రబాబు. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారు. స్వయాన ప్రధానమంత్రి మాట్లాడేది మాట. వీళ్ళందరూ ఇలా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని, చంద్రబాబు ప్రధాని వస్తే ప్రధానికి బ్లాక్ ఫ్లాగ్లు చూపించి, అమిత్ షా హోంమంత్రి వస్తే హోంమంత్రి కారు మీద రాళ్ళు విసిరించి, ఇలాగ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని, ఒకళ్ళనొకళ్ళు అసహ్యంగా మాట్లాడుకుని, సిగ్గుందా శరముందా ఇలా మాట్లాడుకుని ఇవాళ చేతులు కలిపారు, దేదు కలిపారు ప్రజల్లో. ఈ చేతులు కలిపారు. సరే, చేతులు కలిపారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అని చంద్రబాబు వాగే వాగుడికి అర్థం లేదు. ఎందుకంటే ప్రజల కోసము, రాష్ట్రం కోసం నువ్వు అడిగిన వాడిపోయితే మోడీతోటి హామీ ఇప్పించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదలదు, ఇక్కడే ఉంటుంది, స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని ఇక్కడే ఉండాలి, ఇస్తాను, రైల్వే జోను ఇమీడియట్గా దానికి ఏర్పాటు చూస్తాము, కడప స్టీల్ ప్లాంట్కి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. ఈ హామీలను తీసుకుంటే రాష్ట్రం కోసం హామీలు చేశాము, రాష్ట్రం కోసం నేను చేతులు కలిపారు. ఇవి లేవే. ప్రధానితో కాంబినేషన్లో మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర కూర్చొని హిహి ఊహు అని నవ్వడం తప్పితే ఆయనతో ఒక మాట మాట్లాడించలేకపోయారు. సో అంటే ఇవన్నీ లేవు. స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం నా అసెంబ్లీలో, పార్లమెంట్లో చెప్పేశారు. ఇది మా జాతీయ పాలసీ, నేషనల్ పాలసీ ఇది కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ లీజ్కి ఇచ్చేస్తాం, అన్ని స్టేట్స్లో ఉన్న ఇలాగ లాస్లో ఉన్నట్లే వచ్చేస్తాం, నేషనల్ పాలసీ అనేది. ఇప్పుడు ఏమి నీ యొక్క కేసులకి అండ కావాలి కనుక వెళ్ళినట్టే కానీ రాష్ట్రం కోసం కాదని ప్రజలు ఈ కూటమిని అందుకని విశ్వసించట్లా. వీళ్ళు ఎందుకు విశ్వసిస్తారు? వీళ్ళే ఇంకా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తిట్టారు వాలంటీర్ గోనె సంచులు మోసేవాళ్ళు అన్నారు.
వాలంటీర్లు అమ్మాయిల విషయాలు కనుక్కొని చేస్తారు, అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారకులు అన్నారు, రకరకాల దుర్భాషలు ఆడారు. వీళ్ళ వాలంటీర్ని ఇమ్మీడియట్గా వ్యవస్థ మారుస్తామని అన్నారు. అని ప్రజల యొక్క రియాక్షన్ చూసినాక మాట మార్చారు. మేము వాలంటీర్స్కి గౌరవిస్తాం, మేము వాలంటీర్స్కి 10,000 ఇస్తాం అని వాగుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు, ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇదైపోతుంది, ఒక ఇది శ్రీలంక అయిపోతుంది, వెనుజులాగా శ్రీలంకలాగా అయిపోతుంది అని వాగారు. ఇవాళ వీళ్ళే దానికన్నా మేము ఎక్కువ ఇస్తాము. ఇప్పుడు ఈ హయాంలో వాళ్ళు ఇస్తున్న ఈ దాదాపు 70 లక్షల 70 అంత ఇస్తున్నారు, 70,000 లక్షలు సంథింగ్ ఏదో అమౌంట్. దానికి రెట్టింపు 150,000 కోట్లు. 70,000 కోట్లు అంటే వీళ్ళు ఇస్తున్నది 70,000 కోట్లు ఇస్తే ఈయన 1,50,000 కోట్లకి పెంచి ఇయే సంక్షేమ పథకాలు, వాళ్ళు 10 అంటే నేను 15, వాళ్ళు 3 అంటే నేను 4 ఇట్లా అని నువ్వు అంటే వాళ్ళు చేస్తే శ్రీలంక ఈ 70,000 కోట్లు చేస్తేనే శ్రీలంక అవుద్దంటే మరి 1,50,000 కోట్లు చేస్తే ఏమవుద్ది? నువ్వు మరి అది అమెరికా అవుద్దా? సో ఈ డొల్ల మాటలు, ఈ యూటర్న్ మాటలు ప్రజలు తిరస్కరిస్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏమీ కాదు, 21 సీట్లకి పరిమితం అయ్యాడు, అతను ప్రభావం ఏమీ లేదు.